వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి మర్కుక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ ఇది. చూడొచ్చు మనం, ఇది కనిపిస్తున్నటువంటి కెనాల్ అనేది కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి కెనాల్ ఇది. ఈ కెనాల్ పక్కన మనకు మట్టి రోడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్డు పక్కన మనకు సేలింగ్ అయితే ల్యాండ్ అయితే రావడం అయితే జరిగింది. చూడొచ్చు మనం, ఇది వ్యూ పాయింట్. ఇక్కడ మనం కొన్ని ఫామ్ హౌస్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గెస్ట్ హౌస్లు ఉన్నాయి ఇక్కడ. చుట్టూ కూడా మనకు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి కెనాల్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 20 గుంట వరకు మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి మర్కుక్ మండల కేంద్రం అనేది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. గౌరారం రాజీ రహదారి అనేది 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాబోతున్నటువంటి త్రిబుల్ ఆర్ అనేది 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టూ కూడా మనకు ఫామ్ హౌస్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఇది మనకు స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్వెల్ కూడా అవైలబుల్గా ఉంది. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. చుట్టూ కూడా మనకు కడిలు వేసి బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకు మట్టి రోడ్ కూడా అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది. స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 4.5 lakhs per గుంట వరకు మనకు రైతు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.